అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అను ఈ కార్యక్రమం నాకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానము కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథము తెరిచి కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడు ఈ లేఖనం నుంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులను కాపాడువాడు, ఈ లోకాన్ని కాపాడువాడు, సమస్త సృష్టిని కాపాడుచున్నటువంటి వాడు దేవాతి దేవుడు. ఆయన కాపాడితేనే మనము జీవించగలుగుతూ ఉన్నాం. ఆయన కాపుదల మనుషులకు ఉన్న కారణము చేతే మనము మరి ఈ విధంగా ఉన్నామని దేవుని లేఖనం అంటూ ఉంది. కీర్తనకారుడు దావీదు అరణ్యములో ఉన్న, చీకటిలో ఉన్న, క్రూరమైన జంతువుల మధ్య ఉన్న అతనుకున్నటువంటి ఒకే ఒక ధైర్యం ఏమిటంటే, యెహోవాయే నా కాపరి అంటాడు 23వ కీర్తనలో. ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను ఇస్తాడు, ఆయన నాకు విజయం ఇస్తాడు అని తన యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ నిశ్చయత, తన జీవితంలో ఉన్నటువంటి ఆ ధైర్యము, తన జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మరి కీర్తన ద్వారా ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను కాపాడేవాడు మనుషులు కాదు, నన్ను కాపాడేవారు నా తల్లిదండ్రులు కాదు, నన్ను కాపాడుచున్నటువంటి వ్యక్తి మానవుడు కాదు, నా పరమ తండ్రి అయిన దేవుడే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుడు మనలను కాపాడేవాడని గుర్తించాలి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన మంచి కాపరి, మన కోసము తన ప్రాణాన్ని పెట్టినటువంటి కాపరి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఆయన గొప్ప కాపరి. ఈ లోకంలో ఉన్నటువంటి కాపరులు కేవలము కొద్ది సమయం నిన్ను కాపాడుతారేమో. ఈ లోకంలో ఉన్నటువంటి సెక్యూరిటీ మన యొక్క దేహాన్ని కాపాడుతాయేమో, కానీ మన ప్రాణాలను కాపాడేవాడు మన దేవుడు, మన జీవితాలను కాపాడేవాడు మన దేవుడు, మన బ్రతుకులను కాపాడేవాడు మన దేవుడు, మన కుటుంబాలను కాపాడేవాడు మన దేవుడు, మన పిల్లలను కాపాడేవాడు మన దేవుడు, మన దేశాన్ని కాపాడేవాడు మన దేవుడు, ఈ ప్రపంచాన్ని కాపాడేవాడు, ఈ సర్వ సృష్టిని కాపాడుచున్నటువంటి వాడు మన దేవుడు. ఆ దేవుని యొక్క కాపుదల నీకు ఉంటే నీవు ఆశీర్వాదాన్ని పొందినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆ దేవుని యొక్క కాపుదలలో నీవు ఉంటే క్షేమముగా ఉంచబడుతూ ఉంటావు. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలు 2వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే ఆయన ఆత్మల కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయనను మనలను కాపాడు దేవుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనలను కాపాడేవాడు గొప్పవాడు, గొప్ప దేవుడు. ఇశ్రాయేలులను కాపాడుచున్నటువంటి వాడు, కునుకడు, నిద్రపోడు అని దేవుని యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు వారికి ఎలాగూ వారికి కాపుదల ఇచ్చాడని అక్కడ వ్రాయబడి ఉన్నదంటే, పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభము వలె ఆయన వారికి కాపరిగా ఉన్నాడంట. పగలు ఎండ చేత పిల్లలు, మరి నా బిడ్డలు అలాడిపోతారేమో, ఎండ చేత సొమ్మసిల్లిపోతారేమని ఆయన ఆ ఎండకు అడ్డుగా వచ్చి మేఘస్తంభములాగా వారికి కాపరిగా ఉంటున్నాడు. రెండవదిగా, రాత్రిపూట అగ్నిస్తంభం వలె చీకటలు చలి వేస్తుందని, వెలుతురు లేక మరి అలాడిపోతారేమని, గోతులలో బండలలో వారు గాయాలు పాలైపోతారేమని ఆయన వెలుగుగా మరి అగ్నిస్తంభములాగా వారి దగ్గరకు వచ్చి వారిని కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను కాపాడడానికి ఏది అవసరమో అది నీ దగ్గరకు పంపిస్తూ ఉంటాడు. ఆ దేవుడే నీ యొక్క జీవితాన్ని కాపాడడం కోసము నీకు ఏ రూపములో
నీకు అవసరత ఉన్నదో ఆ రూపములో ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను కాపాడుతాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన స్నేహితుడా, మనలను కాపాడేవాడు ఆ ప్రభువే, మనలను నడిపించేవాడు ఆ ప్రభువే, మనలను స్థిరపరచువాడు ఆ దేవుడే, మన చుట్టూ తన దూతలను కాపుదల ఉంచువాడు ఆ దేవుడే. కనుక ఆయన ఇచ్చు కాపుదల మనం పొందుకుంటూ ఆయన ఎక్కువ స్తుతిస్తూ ఇంకా ముందుకు వెళ్దాం. అటువంటి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించి మనలను బలపరిచి నడిపించును గాక. ఆమేన్.